మార్నింగ్ వ్యూ చూడండి. యాదగిరిగుట్టలో ఏమని ఉందో అసలు ఫుల్ ఫాగ్. హే గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ డే 2 ఇన్ యాదగిరిగుట్ట. ఇక మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని కాసేపు ఆ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా ఇక స్నానం చేసుకొని రెడీ అయితే అయిపోయినాం. ఇక కార్లో ఎక్కి సీదా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇక కార్ అక్కడ పార్క్ చేసి బస్ ఎక్కి గుట్ట పైనకి అయితే వెళ్ళిపోయినాం. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది ఫ్రమ్ మార్నింగ్ 6 to నైట్ 12 వరకు. సో ఈ బస్ అయితే కంప్లీట్లీ ఫ్రీ. సో ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇక లడ్డు తీసుకొని అలా కొని మార్నింగ్ దర్శనానికి వెళ్ళినాం కాబట్టి తొందరగా అయిపోయింది. సో క్రౌడ్ అయితే ఏం లేకుండే. సో చూస్తూ ఆల్మోస్ట్ 10 అయిపోయింది. టైంపాస్ చేసుకుంటూ ఫోటోలు అయితే దిగినాం. 10 అవుతున్నా ఇంకా ఫాగ్ అయితే పోలేదు. యాదగిరిగుట్ట నుంచి మీకు ఇంకో 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో చిన్నగుట్ట అని ఉంటుంది. సో ఫస్ట్ నరసింహస్వామి అయితే అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నంట. మీకు అక్కడ పాదాలు కూడా కనిపిస్తాయి దేవునివి. అక్కడ ప్లేస్ సరిపోలేనందు వల్లనే యాదగిరిగుట్టకు వచ్చి అయితే విశ్రాంతి తీసుకున్నంట. సో ఇది యాక్చువల్గా అయితే స్టోరీ. ఇక చిన్నగుట్ట కాడ అయితే దర్శనం చేసుకొని సీదా కళ్ళు తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇక అక్కడ మంచిగా చికెన్ వండుకొని తినేసి పార్టీ చేసుకొని లేట్ నైట్ అయితే ఇక ఇంటికి బయలుదేరిపోయినాం. ఇక మధ్యలో ఆపి వేడివేడి ఛాయ్ తాగి కాసేపు కూర్చొని ఇక మళ్ళీ ఆడ నుంచి కార్ ఎక్కి ఇంటికైతే బయలుదేరిపోయినాం. సో ఈ వాటికైతే ఉంటా ఇంతే. మళ్ళీ రేపు కలుద్దాం. ఇక పోయి వస్తాం మళ్ళీ.